హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మనం ఈ రోజు అయితే చేపలు అయితే పంపిస్తున్నాం. సో వ్యాన్ అయితే లోడ్ అయితే అయిపోయింది, మన వాళ్ళు ఆగుతున్నారు. సో మన డ్రైవర్ గారు, సో ఒకసారి చూడండి అన్న ఒకసారి మీరు కూడా చూడండి, హాయ్ చెప్పు. సో హాయ్ అండి. ఇప్పుడు ఆయన మన పార్టీ. సో ఆయన అయితే చేపలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అసలు. అందులో అసలు ఎలాంటి విషయం కానీ తగ్గేది కానీ అడిగేది కానీ ఏం లేదు అసలు. అంటే ఒకసారి 2 నిమిషాలు మాట్లాడతారా? ఫోన్ మాట్లాడుతున్నారా? ఒక 2 నిమిషాలు సరదాగా. సో ఆయన మాట్లాడితే కొంచెం సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే కొంతమంది కెమెరా ముందుకు రావాలంటే భయపడతారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మన వ్యాన్ అయితే పంపించడం జరుగుతుంది. జాగ్రత్తగా లైక్ చేసేయండి, జాగ్రత్తగా వెళ్ళిన నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన బండిలో వేసి సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ వాంటెడ్ ఏంటంటే సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్. ఆయన సాటిస్ఫై అవుతున్న కోసం మనం ఏమైనా చేస్తాం. సో ఈరోజు మనం చేపలు పట్టుబడి అయితే పడుతున్నాం. ఒకసారి చూడండి అన్న, ఒకసారి చూడు అన్న, మనం సిగ్గుపడుతున్నారు. సో ఆయనే చేపలు పట్టుకెళ్ళేది. సో ఈరోజు మనకు చూడండి, ఇక్కడ వ్యాన్ అయితే ఉంది. వ్యాన్ కూడా మనం అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైనా సరే చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు చేపలు వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో నో కాంప్రమైజ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్. ఆయనతో నేను చాలా విషయాలు మాట్లాడటం అయితే జరిగిందండి. ఆయన చెప్పాను, అన్న ఒకసారి మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినా అంటే ఆయన నన్ను పిల్ల చూసుకుంటా వచ్చిన గాడి నుంచి అయినా నేను కెమెరా ముందుకు రానన్నా అని అయితే ఆయన అంటూ నేను ఎన్నో విషయాలు ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన మన గురించి తెలుసుకోవడం, ప్రతి ఒక్క విషయం గురించి అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. కల్చర్ ఎలా చేయాలి ఏంటి, శీలావతి పిల్లని కట్లా పిల్లని మనం ఎలా కల్చర్ చేసుకుంటే ఉపయోగాలు ఉంటాయి, అవన్నీ చాలా విషయాలు మేమైతే మాట్లాడుకోవడం జరిగిందండి. ఒకటండి, మన దగ్గరికి వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు కానీ నేను ఎక్కువసేపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ఎంతో ట్రై చేస్తానండి. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం, ప్రతి ఒక్కటి నేను చాలా ఓపికగా వింటాం. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఒకసారి మనం చేప పిల్ల సైజు కూడా చూసుకుందామండి. ఒకసారి మనకి సైజు చూసుకోండి, చేప పిల్ల సైజు కానీ మనకి శీలావతి కట్ల పిల్ల సైజు విషయానికి వచ్చేసరికి 4-5 సైజు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సైజు కూడా చాలా బాగుంది, నెంబర్ 1 క్వాలిటీ యొక్క సైజ్ అయితే ఇవ్వడం అయింది. పాత పిల్ల అండి, అసలు అద్భుతమైన చేప పిల్ల. శీలావతి పిల్ల కూడా చాలా బాగుంది, 4-5 కాడి నుంచి అయితే మనకి ఆయనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. చేప పిల్ల క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదండి. ఎందుకంటే మనం అన్నదానికి నెంబర్కి మనం 2 బ్యాగులు ఎక్స్ట్రా అయితే వేసి పంపించడం అయితే జరిగింది. ఎక్కడైనా సరే ఎవరైనా ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మనం వేసి పంపించడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్, ఆయన యొక్క సాటిస్ఫాక్షన్ అవుతాం కోసం మనం ఎంతైనా దూరం అయితే వెళ్తాం. మీకు ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే నేను మీకు మా చేపలు వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో చేపలు అయితే లాగుతున్నారు మన వాళ్ళు. సో అక్కడ నుంచి లాగిన తర్వాత వెంటనే పోసండి మీరు. ఏం మా ఆంటీ గారు, మా మేడం గారు, మా మేడం గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అటు. సో ఇప్పుడైతే పిల్ల అయితే లాగి మనం ఇప్పుడైతే వేసి పంపించడం అయితే జరిగిందండి. సో ఇది, సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మీరు ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మనకి చేపలు వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు మొత్తం లాగుతం అయితే జరుగుతుందండి. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం, సైజ్ విషయం కూడా చూసుకుందాం ఒకసారి. సో చేపలు అయితే లెక్క వస్తున్నారు, అయిపోవచ్చిందా? సో సైజ్ అండ్ క్వాలిటీ సరిపోతులే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.